శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా విరాజిల్లింది. నాగవల్లి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం కావడంతో ఆ దృశ్యాలను తిలకించేందుకు గతంలో ప్రతి ఏటా వేలాదిగా పర్యాటకులు తరలివచ్చేవారు. ఇక్కడున్న బీచ్, బోట్ షికార్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేవి. కానీ కొంతకాలంగా ఈ కళింగపట్నం బీచ్ వద్ద పర్యాటక అభివృద్ధి నిర్లక్ష్యానికి గురవుతుంది. సముద్ర అందాలను చూసేందుకు వస్తున్న పర్యాటకులు ప్రస్తుతం కనీస వసతులు కూడా లేక అల్లాడుతున్నారు. సందర్శకుల సౌకర్యార్థం గత ప్రభుత్వం చేపట్టిన పర్యాటక అభివృద్ధి పనులు సైతం పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కళింగపట్నం బీచ్ ను కూడా సర్కార్ అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అంటేనే 194 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న జిల్లా. ఈ జిల్లాలో ఎన్నో అందాలు, ఎన్నో బీచ్ల్లో కొత్తగా అందాలు కనిపిస్తుంటాయి. అయితే దీనికి ప్రత్యేకంగా కళింగపట్నం బీచ్కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కళింగపట్నం బీచ్లో గత ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ బీచ్లో బోట్ షికారు, అదేవిధంగా రైడ్ బైక్స్ కూడా ఇక్కడ టూరిజం వాళ్ళు అయితే పెట్టారని చెప్పచ్చు. అది మనం విజువల్స్ రూపంలో చూడవచ్చు. ఇక్కడ కేవలం రైడ్ బైక్స్, అదేవిధంగా ఇటుపక్క స్పీడ్ బోట్ అని చెప్పి కేవలం ఫ్లెక్సీలకే పరిమితం అవుతుందని మనం చూడవచ్చు. స్పష్టంగా చూస్తుంది. ఎవరు కూడా ఇక్కడ పర్యాటకులు వచ్చి ఈ యొక్క బోట్ షికార్ని కానీ, ఈ రైడ్ బైక్స్ కానీ ఎక్కడ అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కళింగపట్నం బీచ్ అంటేనే చాలామంది, ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో బోట్ షికార్ చేయాలని అనుకునే చాలామంది అయితే ఆసక్తిగా వచ్చిన వాళ్ళకి నిరాశ అయితే ఎదురవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ మనం స్పష్టంగా విజువల్ రూపంలో చూడవచ్చు. ఈ బోట్ అనేది ఒడ్డుకి చేర్చి మరమ్మతులకు మరమ్మతులకి గురి చేసుకునే పరిస్థితి కదా, మరమ్మతులు చేయని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే టూరిజంకి సంబంధించిన టూరిజం మంత్రి ఎన్నో టూరిజంకి డెవలప్ చేద్దామని ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇక్కడ జిల్లాలో ఉన్న మొట్టమొదటిగా ఈ యొక్క కళింగపట్నం బీచ్ అయితే చాలా డెవలప్ అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే ఎటువంటిది కూడా ఇక్కడ ఎలాంటి టూరిజం డెవలప్మెంట్ కూడా కనిపించట్లేదని మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడవచ్చు. ఎందుకంటే ఒక పక్క నాగావళి నదీ తీరం, ఒక పక్క బంగాళాఖాతం, ఈ యొక్క రెండు కలయిక దగ్గర ఈ యొక్క టూరిజం అనేది చాలా గతంలో చూసుకుంటే చాలా డెవలపింగ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా మంది కూడా ఇక్కడ టూరిస్టులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా కళింగపట్నం అంటే దానికి కొత్త ప్రత్యేకత అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఇక్కడ టూరిజంని పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే అటు రణస్థలం కోస్టా నుంచి కూడా ఇటు దాదాపుగా ఇచ్చాపురం, డొంకూరు వరకు కూడా సముద్ర తీర ప్రాంతం అయితే చాలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అక్కడ బావనపాడులో అయితే చాలా విధంగా డెవలప్ చేశారు. బీచ్ ఫెస్టివల్ కూడా అక్కడ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ గతంలో చూసుకుంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అయితే అంగరంగ వైభవంగా చేసేవారు. అయితే దాన్ని అయితే పూర్తిగా తొంగలోకి తొక్కే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ ఎవరు కూడా కేవలం సముద్రాన్ని చూసి ఆ ఒక పక్కన అంటే పక్కన ఉన్న బోట్లు చూసుకొని అవి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. కానీ దాన్ని టూరిజంకి లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఎప్పటికైనా టూరిజం శాఖ దీన్ని గుర్తించి వీటిని డెవలప్ చేసి ఇక్కడ టూరిజం స్పాట్గా ఇంకా డెవలప్ చేయాలంటూ కూడా కొంతమంది ఇక్కడ స్థానికులు, టూరిస్టులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, శ్రీకాకుళం.